आवां वयम् इतः पूर्वं पठितवन्तः सर्वे, परन्तु अत्र पाठः अस्ति सर्वे पश्यन्तु। अहम् आवां वयम् अस्मद् शब्दस्य प्रथमा विभक्तिरूपम् अस्ति। अहम् आवां वयं कस्य रूपस्य? अस्मद्। आवां वयम् अस्मद् सर्वनाम शब्द अस्मद् शब्दरूपस्य प्रथमा विभक्तिः अस्ति। एकवचने अहं, द्विवचने आवां, बहुवचने वयं। सर्वे जानन्ति न जानन्ति? जानन्ति माताजि। जानीमः, वयं सर्वे जानीमः। अहं जानामि, सर्वे जानीमः। वयं सर्वे जानीमः, ते सर्वे जानन्ति। पृथक् पृथक् अस्ति अत्र। నూతనానాం కృతే, కొత్త వాళ్ళ కొరకు వినండి. అహం అంటే, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా. అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరము, వయం అంటే మేమందరము. సంస్కృత భాషలో 3 వచనాలు ఉంటాయి, 3 లింగాలు ఉంటాయి, 3 పురుషాలు ఉంటాయి. అస్మద్ అపి సర్వనామ శబ్దః. పాణినికి वार्तालापं कुर्वन्ति तद् अन्य विघ्नः भवति, म्यूट् कुर्वन्तु। ये वार्तालापं कर्तुम् इच्छन्ति म्यूट् कृत्वा कुर्वन्तु स्वीयभाषणे। अहं आवां वयं అనేది అస్మద్ యొక్క ప్రథమ విభక్తి రూపం. మీకు ఇంతకు ముందు అస్మద్ యుష్మద్ అని చెప్పకపోయినా ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఒక మెట్టు ఎక్కారు కదా. కాబట్టి ఈ శబ్ద రూపాలు ఈ విధంగా తెలుసుకోవడం మూలంగా మనకు లాభం ఏంటంటే, అస్మద్ ఉత్తమ, ఉత్తమ అని దేన్ని అంటారు మనం వివరించి చెప్తాము. మామూలుగా తెలుగులో కానీ హిందీలో కానీ నేను ఉత్తమ, నా ఎదుటి వ్యక్తి మధ్యమ, తర్వాత నేను నా ఎదుటి వ్యక్తి కానిది ప్రథమ అని చెప్తాము. అక్కడే మనము పొరపాటు చేస్తాం భవాన్ భవతి దగ్గర. భవాన్ భవతి దగ్గర ఎందుకంటే భవాన్ అనేది కూడా ఎదుటి వ్యక్తి. కానీ పాణిని మహర్షి ఏమంటాడంటే యుష్మదే మధ్యమ. యుష్మద్ అంటే ఏంటి? త్వం యువాం యూయం. ఆ రూపం ఉంటేనే మధ్యమ, అది కాకపోతే అది ప్రథమ. ఎందుకంటే అస్మద్కి లక్షణం చెప్పాడు, యుష్మద్కి లక్షణం చెప్పాడు. వినండి, అస్మద్ అంటే దాని లక్షణం ఏం చెప్పాడు? అస్మద్ ఉత్తమ. ఉత్తమ పురుషం అంటే ఏంటంటే అస్మద్, అస్మదే ఉత్తమ. ఇంకా వేరే ఏమి కూడా నేను, నా ఎదుటి వ్యక్తి, నా ముందు వ్యక్తి, మిగతా వారు అట్లా ఏమీ లేదు. ఉత్తమ పురుష అంటే అస్మద్ శబ్దం, అస్మద్ శబ్ద ప్రయోగం ఉంటేనే అది ఉత్తమ పురుషం. అంత క్లియర్ గా, అంత స్పష్టంగా చెప్పింది పాణిని మహర్షి సూత్రం. ఉత్తమ అని అంటే మనము దాన్ని ఏంటి వివరించి చెప్తాము. నేను, నాకు సంబంధించిన వాళ్ళు ఉత్తమ. కానీ పాణిని మహర్షి ఏం చెప్పాడు? అస్మద్ ఉత్తమ. అస్మద్ ఉత్తమ అంటే అస్మద్ రూపమే ఉత్తమ పురుషం. మరి మధ్యమ ఏంటి? యుష్మద్ మధ్యమ. యుష్మద్ రూపం ఏంటంటే త్వం ఆవాం, త్వం యువాం యూయం, త్వం యువాం యూయం, త్వాం యువాం యుష్మాన్. ఆ శబ్ద రూపావళి ఏదైతే ఉందో అదే యుష్మద్ శబ్దమే మధ్యమ. మిగతా దేన్ని కూడా యుష్మద్లో ఆలోచించకూడదు. అస్మద్లో కూడా అస్మద్ శబ్దం ఏదైతే ఉందో అస్మద్ శబ్ద రూపము అహం, ఆవాం, వయం వాటినే అనుకోవాలి తప్ప మిగతా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అస్మద్ యుష్మద్ కానిదే ప్రథమ, శేషే ప్రథమ. ఇక్కడ మనకు అనువాదంలో ఇవన్నీ లేవు. కాకపోతే మీరు 3 శిబిరాలు మీరు పాల్గొన్నారు కాబట్టి మీ కొరకు ఇది కొత్తగా చెప్తున్నాను. అహం, ఆవాం, వయం ఇది ఉత్తమ పురుష శబ్ద రూపం. అవగతం నా అవగతం? అవగతం అవగతం. అవగతం. అస్మదస్తి ఉత్తమ పురుష, అస్మద్ నాస్తి ఉత్తమ పురుష నాస్తి. అస్మద్ శబ్ద రూపమేవ ఉత్తమ పురుష, యుష్మద్ శబ్ద రూపమేవ मध्यम पुरुषः. न अस्मद् शब्द रूपमस्ति न युष्मद् शब्द रूपमस्ति, किं भवति? शेषे प्रथमः, प्रथम पुरुषः भवति.
ఇది మీరు అర్థం చేసుకోండి. అస్మద్ శబ్దం అపి సర్వనామ శబ్ద, యుష్మద్ అపి సర్వనామ శబ్ద, తత్ తత్ శబ్ద రూపమపి సర్వనామ శబ్ద. అగ్రే గచ్చామः. అత్ర రమా రమా స్త్రీలింగం. రమా रमा लक्ष्मी, बाला बाला लड़की, कन्या लड़की, लता लता बेल, लता అంటే తీగ, కథా కథా కహాని, క్రీడా खेल, క్రీడా खेल, పాఠశాల విద్యాలయ, విద్యా విద్యా. अत्र किं भवति? आ दीर्घ दीर्घ आ अस्ति. किम् अस्ति अत्र? दीर्घ. अत्र किम् अस्ति? रमा, लता, बाला, कन्या. आकारान्त स्त्रीलिङ्गम्. आकारान्त स्त्रीलिङ्ग शब्दाः सन्ति. एते शब्दाः ఆకారాంత స్త్రీలింగ శబ్దాः సంతి. నేను అనువాదం చెప్తే మీరు సంస్కృతం మర్చిపోతారు, నేను సంస్కృతం మర్చిపోతాను. కాబట్టి మీకు సంస్కృతంలో చెప్తున్నాను, తెలుగులో కూడా చెప్తున్నాను. మీకు తర్వాత సర్వనామ శబ్దాలు, అస్మద్ సర్వనామ శబ్దం తర్వాత మీకు ఏం నేర్పించారు ఇక్కడ? రమా, బాలా, కన్యా, లతా, కథా, క్రీడా, పాఠశాల ఇత్యేతే శబ్దాः ఆకారాంత స్త్రీలింగ శబ్దాः. దీని రూపం తర్వాత మీరు ఇంతకు ముందు నేర్చుకున్నారైనా దీంట్లో ఉంది, మీరు చూడండి. అనంతరం క్రియా శబ్దాः సంతి. దృశ్య దృశ్య देखना, పశ్యంతు సర్వే. స్థా రుకునా, రుకునా అంటే ఏంటి తెలుగులో? ఆగడం, ఉండడం. ఆగడం ఆగడం ఆగడం. సద్ బైఠనా, సద్ అంటే ఏంటి? బైఠనా. ఓం ఆవసో సదనే సీదః, సీదామి అంటారా? అంటాం. మీరు పౌరోహిత్యం చేసే వాళ్ళకి చాలా తెలిసింది. సదనే సీదహ, సదనే అంటే ఆసన, అది కూర్చునే స్థానంలో. సీదహ కూర్చోండి అంటే మీరు ఆసనం స్వీకరించండి అంటే సీదామి అంటే కూర్చుంటున్నాను. అర్థమైందా? మీరు ఇంతవరకు సీదామి అని దేన్ని అంటారో మీకు ఇప్పటి వరకు అర్థమైందో లేదో ఇప్పుడు చూసుకోండి. పా పీనా, పా ధాతు, పా కిమస్తి ధాతు. ఘ్రా సూంఘ్నా, సూంఘ్నా అంటే ఏంటి? పీల్చడం. సూంఘ్నా అంటే ఏంటి? వాసన చూడడం. పీల్చడం. స్మ్రీ స్మరణ కర్ణ, స్మ్రీ అంటే ఏంటి? స్మరణ కర్ణ. జీ జీత్నా, జీ జయే. ఇవన్నీ కూడా ఏంటి? ధాతు రూప శబ్దాలు. ధాతువులు ఇవన్నీ ఏంటి? ధాతువులు శబ్దాలు, ధాతువులు ఇవన్నీ ఏంటి? ధాతు రూపం. ఇవన్నీ ఏంటి? ధాతు రూపాలు. ఏతే సర్వే ధాతవః, ఏతే సర్వే ధాతవః సంతి. ఏతే సర్వే ధాతవః సంతి. కేకే సంతి? దృశ్ దృశ్ దృశిర్ ప్రేక్షణే. ఇవి మీకు ఇంకా కొంచెం పైకి పోతే చెప్తాను. దృశిర్ ప్రేక్షణే, దృశ్, స్థా, సద్, పా, ఘ్రా, స్మ్రీ, జీ. ఇంత చక్కగా నేర్పిస్తున్నారంటే మీకు మొదటి అభ్యాసంలో, రెండవ అభ్యాసం, మూడో అభ్యాసంలో చాలా చక్కగా, అంటే మీకు అస్మద్ యుష్మద్ ప్రథమ అంటే పురుషాలు నేర్పించారు. అకారాంత పుల్లింగము, అకారాంత నపుంసకలింగము, ఆకారాంత స్త్రీలింగం. మీరు అభ్యాసాలు గమనిస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ధాతు రూపాలు కూడా నేర్పించారు. అంతేకాకుండా తర్వాత గలో ఉంది కదా, గాలో ఏముంది? ఇతహ, ఇతహ అంటే ఇక్కడి నుండి. తతహ అక్కడి నుండి. యతహ యతహ ఎక్కడి నుండి. ఎక్కడి నుండైతే, ఎక్కడి నుండైతే. జహాసే. కుతహ ఎక్కడ నుండి. ఎక్కడ నుండి.
ఎక్కడి నుండి, యతః అంటే ఎక్కడి నుండి అయితే, కిం ఏమిటి, కిం కథం, ఎలా, కథం ఎలా, నా నహి, ఇవన్నీ ఏంటి, అవ్యయం, ఇవన్నీ ఏంటి అవ్యయ పదాలు. అవ్యయాలు. అవ్యయం అంటే ఏంటి, వ్యయము కానిది. అవ్యయం అంటే వాటిలో పరివర్తన అనేది ఉండదు, పరివర్తన, రూప పరివర్తన ఉండదు. నా వ్యయం అవ్యయం, నా సత్యం అసత్యం, నా వ్యయం అవ్యయం. అవ్యయం. అవ్యయానికి కూడా స్వరాది నిపాతం అవ్యయం, నిపాతాలు స్వరాది ఏవైతున్నాయో అవన్నీ కూడా అవ్యయాలు అని చెప్పాడు. నిపాతాలు అంటే ప్రాగ్రిస్వర నిపాత, ఇవన్నీ చాలా సూత్రాలు ఉన్నాయి. మనము ఇక్కడ మీకు మూడే ముఖ్యంగా చెప్పాను. అస్మద్యుత్తమ, యుష్మద్ మధ్యమ, శేషే ప్రథమ, ఇవి నేర్చుకోండి. ఎందుకంటే భవాన్ అన్నప్పుడు అది మధ్యమ అని కొంతమందికి సందేహం. భవాన్ ఎందుకు మధ్యమ అంటే భవాన్ ఎదుటి వ్యక్తి కదా, అది సహజమే. ఆ సందేహం రాలేదు అంటే మనం నేర్చుకోలేదు అన్నట్టు. భవాన్ భవతి అన్నప్పుడు ఆ వ్యక్తి మన ఎదుటిగా ఉంటారా లేకపోతే ఎలా ఉంటారు, ఎదుట ఉంటారు. భవాన్ మహోదయ, భవతి భగిని అన్నప్పుడు వాళ్ళు ఎదుటి వ్యక్తి కదా. అయితే మనము నియమం ఏమని చెప్తున్నాము, ఎదుటి వ్యక్తి మధ్యమ అని చెప్తున్నామా. ఒక వినోద మాత్రం దాన్ని లేవనెత్తింది. ఏంటంటే భవాన్ భవతి అంటే ఎదుటి వ్యక్తి కదా, ఎదుటి వ్యక్తి అయినప్పుడు మరి అది ప్రథమ పురుషం ఎలా? ఆ ప్రశ్న ఆమెకు వచ్చింది, అది సరి అయిన ప్రశ్న. కానీ పాణిని మహర్షి ఏం చెప్పాడంటే యుష్మద్ మధ్యమ, యుష్మద్ పదావళి ఏదైతుందో అదే మధ్యమ. భవాన్ భవతి యుష్మద్ కాదు కాబట్టి అది ప్రథమలు. ఎందుకంటే అస్మద్ కూడా కాదు, అస్మద్ కాదు, యుష్మద్ కాదు కాబట్టి అది ప్రథమలో వచ్చింది. ఎందుకు? పాణిని మహర్షి ఒక సూత్రం నిర్దేశించాడు. ఉత్తమ అనే నేను, నాకు సంబంధించినదంతా ఏం వివరణ లేదు. అస్మద్యుత్తమ అంటే అస్మద్ రూప శబ్ద రూపావళి ఏదైతుందో అదే ఉత్తమ. యుష్మద్ మధ్యమ అంటే యుష్మద్ శబ్ద రూపం ఏదైతుందో, అత్వాం యువాం యూయం, త్వాం యువాం యుష్మాన్ ఏదైతే శబ్ద రూపం ఉందో అదే మధ్యమ. మరి రెండు కాని అంటే అది ప్రథమ, శేషే ప్రథమ అంటే అస్మద్ యుష్మద్ కానిది ప్రథమ. అంత చక్కగా చెప్పాడు కాబట్టి భవాన్ భవతి యుష్మద్ కాదు, అస్మద్ కాదు, కాబట్టి అది ప్రథమలో ఉంది. ఇప్పుడు ఆ వివరణ అర్థమైందా మీ అందరికీ? ఈ వివరణ అర్థమైందా? అర్థమైంది మాతాజీ. ఏకవారం నిష్కాసయతు రాఘవ మహోదయ, ఏకవారం నిష్కాసయతు, నిష్కాసయతి పృష్టం నిష్కాసయిత. ఇప్పుడు పాణిని మహర్షి ఏం చెప్పారు మనకు, అస్మద్ అంటే అహం ఆవాం వయం, అస్మద్ శబ్ద రూపం అంటే అహం ఆవాం వయం, మాం ఆవాం అస్మాన్ ఏదైతే శబ్ద రూపాలు ఉన్నాయో అంటే విభక్తి ప్రత్యయాలతో మనము నేర్చుకుంటున్నాం అదే అస్మద్. అస్మద్ అంటే నేను, నాకు సంబంధించిన వాళ్ళని కాదు. అక్కడ క్లియర్ గా అంటే చాలా స్పష్టీకరణ, అస్మద్ అనే శబ్ద రూపమే ఉత్తమ పురుషం. అంటే ఇంకా వేరే దాంట్లో పోల్చుకోకూడదు. అస్మద్ ఎక్కడైతే ఉందో అదే ఉత్తమ పురుషం అనుకోవాలి. మొత్తం శబ్ద రూపం తెలుసు కదా, అహం ఆవాం వయం, మాం ఆవాం అస్మాన్, మయా ఆవాభ్యాం అస్మాభిః, మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం, ఇదంతా శబ్ద రూపాలు ఉన్నాయి కదా, ఉన్నాయా? అస్మద్ శబ్ద రూపం అదేంటి? అస్మద్ సర్వనామ అస్మద్ శబ్ద రూపం. అర్థమైందా? అంటే సర్వనామ శబ్దం నేను అంటే నా పేరు స్థానంలో నేను అని పలుకుతున్నాను కదా, నా పేరు చెప్పకుండా నా పేరు స్థానంలో నేను. మా ఇద్దరు ఉన్నప్పుడు ఆవాం అంటున్నాం, నాతో పాటు ఉన్న వాళ్ళకు వయం అంటున్నాం కదా. అంటే ఏంటి? అస్మద్ శబ్ద రూపమే మనం ఉత్తమ పురుషంగా పరిగణించాలి. ఎందుకంటే సూత్రము అయినా దాని కొరకు తయారు చేశాడు. అస్మద్ ఉత్తమ, అస్మద్ శబ్ద రూపమే ఉత్తమ పురుషం. మరి మధ్యమ ఏంటి అంటే యుష్మద్. యుష్మద్ శబ్ద రూపం ఏంటి? త్వం యువాం యూయం. ఇది మీకు తెలుసు కదా.
త్వం యువాం మాతాజీ. యూయం, త్వాం యువాం యుష్మాన్, త్వయా యువాభ్యాం యుష్మాభి ఏదైతే శబ్ద రూపావళి ఉందో అదే యుష్మద్. మరి భవాన్ భవతి యుష్మద్ లో ఉందా? లేదు. భవాన్, లేదు. భవంతౌ భవంతః, భవతి భవత్యౌ భవత్యః, అది అస్మద్ కాదు యుష్మద్ కాదు. కాబట్టి శేషే ప్రథమల ప్రథమ పురుషం ఉంది. కాబట్టి దాని క్రియ కూడా ఎలా వస్తుంది? ప్రథమ పురుషంలో వస్తుంది. అంటే అంత క్లియర్ గా ఆయన చెప్పాడు. సూత్రం ఉంది కాబట్టి మనకు ఇది అర్థం. లేకపోతే భవాన్ భవతి మధ్యమ పురుషంలో రాదు అంటే ఎలా వివరించాలి మనము? సూత్రం ఉంది. ఇక్కడ సూత్రం అవసరం వచ్చిందా? సూత్రం అవసరం వచ్చిందా లేదా? పాణిని అష్టాధ్యాయి కఠినం అని అంటే మనం అది బైహార్ట్ చేయాలి. భవాన్ భవతి మధ్యమ పురుషంలో రాదు. ఎందుకు రాదు? దానికి వివరణ ఇవ్వాలి. అంటే మనము అక్కడ వివరణ ఇస్తే అక్కడ విద్యార్థికి ఓహో ఇది మధ్యమ పురుషం కాదు, మధ్యమ కాదు కాబట్టి మనం మధ్యమ పురుషం క్రియ కూడా వాడము. ఇది మీకు ఇక్కడ ఉన్నదానికంటే, ఎందుకంటే మీకు ఇంతకు ముందే ఈ శబ్ద రూపాలు నేర్చుకున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ చెప్తున్నాను. అవగతం? అస్మద్ అహం ఆవాం వయం అస్మద్ శబ్ద ఉత్తమ పురుషస్య ప్రథమా విభక్తి రూపమస్తి. అనంతరం కిమస్తి? రమా ఆకారాంత స్త్రీలింగ శబ్దం. తస్య రూప శబ్ద రూపావళి కంఠస్థం అభవత్. అభవత్ నా అభవత్? రమా రమే రమాః, లతా లతే లతాః, లతాం లతే లతాః, లతయా లతాభ్యాం లతాభిః అభ్యాసం అభవత్. అత్ర పరిచయ రూపేణ कारयामि. అనంతరం దృశ్య పశ్యతి పశ్యతః పశ్యంతి, పశ్యసి పశ్యతః పశ్యథ. అహం వదామి చేత్ ఏ జానతి సర్వే వదంతు. అత్ర క్రియా అపి కర్తృవాచక్రియా అపి కర్తాం అనుసరతి. అంటే క్రియ కూడా కర్తరి వాచ్యంలో క్రియను అనుసరిస్తుంది కదా. అహం పశ్యామి అవుతుంది, అహం పశ్యతి అహం పశ్యసి కాదు. ఎందుకు? కర్తనే అనుసరిస్తుంది, క్రియ కర్తనే అనుసరిస్తుంది. ఇప్పుడు మనకి 3 అభ్యాసాలు కర్తృవాచ్యంలోనే ఉన్నాయి. 3 అభ్యాసాలు ఎక్కడున్నాయి? కర్తృవాచ్యంలో. అవగతం? కొన్ని క్రియాపదాలలో మీకు కొత్తగా వచ్చింది ఏమీ లేదు. సీదతి సీదతః సీదంతి. దాని మూల రూపం ఏం చెప్పిండు? సద్. ధాతు రూపం ఏంటి? సద్. మూల ధాతు రూపం ఏంటి? సద్. ఇక్కడ ఇవి మీరు ధాతు రూపాలు మీకు కొత్తగా కనబడతాయి. దృశ్య పశ్య అనేది ఏ విధంగా మారుతుందో వాటికి కూడా సూత్రాలను ఇక్కడ చెప్పను, ఎందుకంటే వ్యాకరణం ఎక్కువయ్యేసరికి మీకు కఠినమైపోతుంది. దృశ్య స్థా సద్ పా ఘ్రా స్మృ జీ ఇవన్నీ ధాతువులు. జీ తోటి దృశ్య తోటి పశ్యతి ఏర్పడుతుంది. స్థాతో తిష్టతి తిష్టతి. తర్వాత సద్ సీదతి, పా పిబతి, ఘ్రా జిఘ్రతి, స్మృ స్మరతి, జీ జయతి. వీటి రూపాలు ఇక్కడ తర్వాత ఇచ్చారు. ఇవి రమా నుండి విద్య అనే శబ్దాల వరకు సమాన శబ్ద రూపాలు ఉంటాయి, అంటే సమానంగా ఉంటాయి. తర్వాత వ్యాకరణం అధునా స్థాపయతు భో, అధునా స్థాపయతు, అధునా స్థాపయతు ఏకవారం. వ్యాకరణం అత్రాపి లట్ उत्तम पुरुषः वर्णमाला व्याकरण पाठः अस्ति. अत्र पश्यन्तु व्याकरणांशः. रमा रमे रमाः प्रथमा कर्ता, రమాం రమే రమాః ద్వితీయ. ఇది మీకు తెలిసింది కాబట్టి ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఇవి నేర్చుకున్నారు కదా. రమా రమే రమాః. రమ అంటే ఒక రమ, రమే అంటే ఇద్దరు రమలు, రమాః అంటే చాలా రమలు, చాలా మంది రమలు, చాలా మంది లక్ష్మిలు. లక్ష్మి రమాం, రమాం అంటే రమను, రమను, రమే రమలు ఇద్దరిని,
ఇద్దరు రమలను, రమాహ చాలా రమలను. రమలను. ఇది మీకు మొదటిసారి మీకు నేర్పించినప్పుడు ఈ తెలుగు అనువాదం హిందీ అనువాదం లేదు. అంటే ఇంకా మీరు మెట్టు ఎక్కాల. మీకు అనువాదం చెప్పేసరికి నేను దిగుతున్నా. సంక్షిప్త అయితే దీని రూపం చూడండి. ఇక్కడ రూపం మీకు ఇక్కడ సంక్షిప్త రమాలో చివర్లో ఏముంది? ఆ ఇక్కడ ఉంది కదా. ఆ తర్వాత రమేలో చివర్లో ఏముంది? ఏ. తర్వాత రమాహల ఆహ. ఆహ అంటే దీంట్లో ఇవి మనం నేర్చుకుంటే మనము ఆకారాంత స్త్రీలింగ శబ్దాలన్నీ ఇదే విధంగా మనము అంటే నిర్మించగలుగుతాం. రమల ఆ కలిపితే రమా, రమల ఏ కలిపితే రమే, ఆహ కలిపితే రమాహ, రమల ఆం కలిపితే రమాం, రమల ఏ కలిపితే రమే, రమల ఆహ కలిపితే రమాహ. నేను ఇంకొకటి విద్య చెప్తా. ఆచార్యులు మహోదయ భవాన్ వదతు. ఆ ఏ ఆహ మిలిత్వా భవాన్ నిర్మాణం కరతు. విద్యా. आचार्य महोदय नास्ति? कः अस्ति, का अस्ति? चंद्रकला भगिनी भवती वदतु। अस्मि माताजी। अस्मि माताजी। वदतु। विद्या आ ये आह अत्र संक्षिप्त रूपम ఉంది కదా, దాన్ని చూసుకుంటూ చెప్పండి. విద్యాలయ, విద్యా, విద్యే, విద్యాః. విద్యా, విద్యే, విద్యాః. విద్యా జకారం రాకూడదు. మీ దాంట్లో ఏమొస్తుందంటే దాలో జా వస్తుంది. దాల యారా విద్యా, విద్యా, విద్యే, విద్యా, విద్యా, విద్యే, విద్యాః. విద్యాః, విద్యాః. ద్వితీయ ఆం, ద్వితీయ కష్ట ఆం, విద్యాం, విద్యాం, విద్యే, విద్యాం, విద్యే, విద్యాః. విద్యాం, విద్యే, విద్యాః. సత్యనారాయణ, విద్యాం, సత్యనారాయణ, సత్యనారాయణ అత్ర శృణోతు ఆచార్యులు మహోదయ. సత్యనారాయణ, సత్యనారాయణ, సత్య అలా పలకకూడదు. ఏ అక్షరము ఎలా ఉందో అలాగే పలకాలి. విద్య అన్నప్పుడు దా తర్వాత యా ఉంది. విద్యా, విద్యే, విద్యాః, విద్యా, విద్యే, విద్యాః. అంటే మీరు మాటి మాటికి దాన్ని ఉచ్చరించండి, మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే పూర్వ అనుభవం ఒక రకం ఉంది కదా, మనం విని విని నేర్చుకునే కాబట్టి. అవగతం. ఎందుకంటే అభ్యాసంలో చేయిస్తాను. అవగతం తర్వాత అంటే దీని సంక్షిప్త రూపాలు మీరు చూసుకోవాల్సింది. ఇక్కడ రమా, రమి, రమ సంక్షిప్త రూపాలు ఏమున్నాయి? ప్రథమ విభక్తిలో ఆ ఏ ఆహ, ద్వితీయ విభక్తిలో ఆం ఏ ఆ. ప్రథమ విభక్తిలో ఏముంది? ఆ ఏ ఆహ. దాంట్లో మీరు ఏ దానికైనా లత కన్యా తీసుకోండి. కన్యా, కన్యా ఎవరు చెప్తారు? కన్యా ఎవరు చెప్తారు? ఉత్తమం, ఉత్తమం. కథా, కథా, కథే కథాః. తానాస్తి థ థ మహాప్రాణం. కథాం కథే కథాః. ఉత్తమం. అనంతరం భూధాతు మనము ప్రథమ పురుషం యొక్క రూపం ప్రథమాభ్యాసంలో నేర్చుకున్నాము. తర్వాత మధ్యమ పురుషస్య ద్వితీయాభ్యాసే అభవత్. ఉత్తమ పురుషస్య కిం భవతి? భవామి, భవావః, భవామః. భవతి, భవతః, భవంతి ప్రథమ పురుషే. భవతి, భవతః, భవథా మధ్యమ పురుషే. భవామి, భవావః, భవామః ఉత్తమ పురుషే. మీ
अत्र अन्तिमरूपं किमस्ति संक्षिप्तरूपम् आमि आवह आमः आमि आवह आमः 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 अत्र अहम् एकं धातुं ददामि दृश् पश्य पश्य अत्र उत्तमपुरुषस्य निर्माणं कुर्वन्तु पश्य पश्यामि पश्यामि पश्यामः एकः वदति एकः वदति एकः वदति पश्यामि अहं वदामि पश्यामि वदतु वदतु पश्यामि पश्यावः पश्यामः पश्यामः तालु तालु अस्ति पश्यामि పశ్యామి పశ్యామః మనకి ఎంత కష్టమైతుందంటే అందుకే ఆహార నియమాలు చెప్పారు ఆహార నియమాలు కూడా చెప్పారు ఎందుకంటే నాలుక తిరగాలి నాలుక తిరగకుండా బండవారిపోతుంది కాబట్టి ఈ శుద్ధ ఉచ్చారణ కొరకు ఒక ఆయన పేరు నాకు విదేశీయుడైన పేరు నాకు గుర్తుకులేదు ఆయన సంస్కృతం నేర్చుకోవడానికి వస్తే ఆయన కొన్ని నియమాలు పెట్టాడు నేర్పించట ఆయన ఆవు పేడతో అలకాలి ఆయన కూర్చున్న దగ్గర ఆయన ధోతి కట్టుకోవాలా శాకాహారం తినాలి దాంట్లో సాత్వికాహారం తీసుకోవాలి ఉదయం లేవాలి ఇన్ని నియమాలు పెడితే ఇన్ని నియమాలు ఆచరిస్తే నేను సంస్కృతం నేర్పిస్తానంట మనకు ఏ నియమాలు లేవు అయినా నేర్చుకుంటుంది కదా నియమాలు పెడితే నేర్చుకుంటారేమో మరి పశ్యామి పశ్యావహ పశ్యామః అంటే అంత సంస్కృతంకు అంత పవిత్రత వాళ్ళు చేకూర్చిండ్రు కాబట్టి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు కూడా అంత చక్కగా నేర్చుకున్నారు ఇక్కడ అంటే లట్ లకారం అయిపోయింది మనకు ఏమైపోయింది ఇక్కడ లట్ లకారం మీరు ఇంతకు ముందు నేర్చుకున్నారు కాబట్టి ఎక్కువ మీకు ఒక రోజు ఒక అభ్యాసం చేయిస్తున్నాను నేను ఎందుకంటే మీకు లట్ వచ్చేసింది ఇంతకు ముందు మనము ద్వితీయ అభ్యాసంలో నేర్చుకున్నాం అంటే ద్వితీయ శిబిరంలో నేర్చుకున్నాం కదా ద్వితీయ శిబిరే వయం అభ్యాసం కృతవంతః నా కృతవంతః కిం कृतवन्तः माताजी कृतवन्तः द्वितीय शिबिरे लट लकार लट लोट लंग विधिलिंग ऋक् పంచ లకారానాం అభ్యాసం కారితవతి అహం నేను 5 లకారాల అభ్యాసం చేయించిన అదే పెద్ద గురుదక్షిణ మీరు మర్చిపోకపోవడమే పెద్ద గురుదక్షిణ నేను చాలా సార్లు చెప్తాను కదా మీరు వస్తు రూపేణ న్యూనత నాస్తి మమ పార్శ్వే परन्तु भवन्तः सर्वे श्रद्धया संस्कृतम् अभ्यासं कुर्वन्ति आचार्य महोदयं माम् अनुसरन्ति तदेव दक्षिणाम् इति वयं मन्यामहे మేము అదే విధంగా అనుకుంటున్నాం ఇప్పటి వరకు మరి దక్షిణ ఇవ్వకపోతే అసంపూర్తి అవుతుంది మీరు దక్షిణ గుర్తుపెట్టుకోండి చెప్పిన పాఠాలను సరిగా నేర్చుకోండి దాన్ని అనుసరించండి వ్యాప్తం చేయండి వ్యాపకం చేయండి अत्र सूचना अस्ति विशेष सूचना लट लोट लंग और विधिलिंग में इन धातुओं के ये रूप होते हैं दृश्य दृष्टि पश्य पश्यते पश्यामि तिष्ठ तिष्ठन्ति सदकी सीधा అవుతుంది తర్వాత పాకి పిబ అవుతుంది ఇవి ఏ లకారాలలో వస్తాయంటే లట్ లోట్ లంగ్ విధిలింగ్ ఈ నాలుగింటిలో రూపం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు చూడండి దృశ్య మూల ధాతు దృశ్య ఏంటి పశ్య అనే దానికి మూల ధాతు దృశ్య ప్రేక్షణే దృశ్య ప్రేక్షణ అనే దానికి దృశ్య ఉంది కదా ఇది మూల ధాతు దీనికి ఈ 4 లకారాలలో రూపం పశ్యగా మారుతుంది పశ్య లటలో పశ్యతి అవుతుంది లోటులో పశ్యతు దృశ్యతు అనం పశ్యతు అంటాం పశ్యతు తర్వాత లంగ్ల అపశ్యత్ విధిలింగ్ లో పశ్యేత్ అంటే దృశ్య మీరు వినండి జాగ్రత్తగా పశ్య దృశ్య అనే ధాతువు రూపం ఏ విధంగా మారింది పశ్య అనే ధాతువుగా మారింది అయితే దాని పశ్య అయితే లటులో ఏమంటాం పశ్యతి పశ్యతః పశ్యంతి అట్లా పశ్యతి వస్తుంది లోటులో ఏమైతుంది పశ్యతు పశ్యతాం పశ్యంతు పశ్య పశ్యతం పశ్యథ
పశ్యాని పశ్యావ పశ్యామ అట్లా వస్తుంది కదా. లంగ్ అపశ్యత్ అపశ్యతాం అపశ్యన్ అపశ్య అపశ్య అపశ్యథః అపశ్యథ అపశ్యం అపశ్యావ అపశ్యామ. పశ్యేత్ పశ్యేతాం పశ్యే పశ్యేయుః. పశ్యేయుః పశ్యేయుః. అయితే ఈ నాలుగుంటిలో కూడా దృశ్య అనే ధాతువు రూపం ఈ విధంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు తర్వాత వస్తే లోట్ లంగ్ విధిలింగి తర్వాత వస్తుంది. మీకు కొంచెం ఇది పరిచయం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత ఏంటి, స్థా స్థా ధాతు ధాతు స్థా గాని తిష్ట వస్తుంది. తిష్టతి తిష్టతు అతిష్టత్ తిష్టేత్ ఆ రకంగా మారుతుంది. తర్వాత సద్ సీదతి సీదతు అసీదత్ సీదేత్ పాపానే. అందుకే మీకు అదేంది రిటిలకారంలో మారుతాయి. రిటిలకారంలో ఏమైతుంది మారుతుంది అది. కాబట్టి 4 లకారాలు సేమ్ ఉంటది. పా పిబతి పిబే పిబతు అపిబత్ పిబేత్. తర్వాత జిఘ్రతి జిఘ్రతు అజిఘ్రత్ జిఘ్రేత్. తర్వాత గచ్చతి గచ్చతు. నేను ప్రథమ పురుష ఏకవచనమే చూపిస్తున్నా మీకు, మీరు గుర్తుపెట్టుకోండి. గచ్చతి గచ్చతు అగచ్చత్ గచ్చేత్ అగచ్చత్ ఆగచ్చతి ఆగచ్చతు. తర్వాత లంగ్ ఆగచ్చత్ ఆగచ్చేత్. ఈ విధంగా నేను ప్రథమ పురుష ఏకవచనం యొక్క అదేంటి పరిచయం మీకు ఇచ్చిన. మీరు ఒకసారి మీరు ఇంతకు ముందున్న పాఠంలో చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మూల రూప ధాతువుతో ఇవి మార్పు వస్తుంది. వాస్తవానికి గచ్చ ధాతు యొక్క మూల రూపం గమ్, పిబ మూల రూపం పా, సీద మూల రూపం సద్, తిష్ట మూల రూపం స్థా, పశ్య మూల రూపం దృశ్. ఇవి మీరు తెలుసుకోండి. స్మరతి స్మరతి స్మరతు అస్మరత్ స్మరేత్. ఇది పరిచయం, దీని పరిచయం. అవగతం? ఇది వ్యాకరణ రూపంలో అంటే మూల రూప ధాతువుకు ఈ మార్పు వస్తుందని మనకు లేఖకుడు చెప్పాడు. ఆ తర్వాత వెళ్దామా మాతాజీ? ఒక ఇవి మీకు చెప్పండి, అడగండి. అగచ్చ ఆగచ్చ ధాతువు ఆగచ్చత్. ఇప్పుడు లంగ్ రూపంలో అగచ్చత్ ఆగచ్చత్ అగచ్చతేమో అగచ్చత్ అగచ్చతాం ఆగచ్చత్ అంతే ఉంటది. ఆగచ్చత్ అగచ్చతేమో ఇప్పుడు గచ్చతి దీంట్లో లట్లకారంలో గచ్చతు ఆగచ్చతు ఆగచ్చతి లోటు ఆగచ్చతు. తర్వాత ఆగచ్చత్ ఆగచ్చతాం ఆగచ్చన్ ఆగచ్చత్. విధిలింగ ఆగచ్చేత్. అవగతం? అక్కడ అగచ్చత్ గచ్చత్